రాబోతున్నటువంటి మాఘమాసంలో వస్తున్నటువంటి రథసప్తమిని పురస్కరించుకొని పట్టేటువంటి నోముల గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఏ నోము నోస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరైతే పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారో లేక తమకన్నా దూర ప్రాంతాల్లో ఉంటున్నారో అటువంటి తల్లులందరికీ కూడా ఉపకరించేటువంటి నోము గురించి తెలుసుకుందాం. సాధారణంగా అసలు ఏ తల్లైనా చేయొచ్చు, వీళ్ళకి ఇంకా విశేషం. అంటే మా పిల్లలు ఎలా ఉన్నారో, ఏమైపోతున్నారో, వాళ్ళకి అక్కడ ఎటువంటి కష్టాలు రాకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు చక్కగా హాయిగా సుఖంగా అక్కడ అన్ని విధాలా బాగుండాలి అనుకునేటువంటి వారందరూ కూడా నోచుకోవడానికి కానీ ఉపకరించేటువంటి నోము ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి నోము. దీని పేరు కుందేటి అమావాస్య నోము. కుందేటి అమావాస్య నోము చాలా విశేషమైనటువంటి నోము. ఈ కథ కూడా చాలా చిన్న కథ. దీన్ని రథసప్తమి రోజు ప్రారంభం చేసి ఈ కథను చదువుకొని తల మీద అక్షతలు వేసుకొని 13 అమావాస్యల పాటు, ప్రతి నెల వచ్చేటువంటి ఒక అమావాస్య తీసుకొని అలా 13 అమావాస్యల పాటు ఈ కథను ఇంట్లోనే చక్కగా చదువుకొని తల మీద అక్షతలు వేసుకొని ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క వాయనాన్ని ఇస్తూ రావాలి. ఇలా 13 అమావాస్యలు అయిన తర్వాత చివరిలో ఉద్యాపన చేసుకోవాలి. చాలా తేలికైనటువంటి వ్రతం ఇది. ఈ వ్రతంలోనే కథ చాలా అద్భుతంగా కూడా చెప్తారు. ఒక కుందేలు ఉందట. ఆ కుందేలు తన పిల్లలన్నింటినీ కూడా ఒక బాణలో దాచిపెట్టి అది మేత కోసం బయటికి వెళ్ళింది. ఆ బాణ ఎక్కడిది అంటే ఒక చాకలివాడి ఇంట్లోది. ఆ చాకలివాడు బట్టలు ఉడకబెట్టుకోవడానికి గాను అందులో నీళ్లు పోసి ఈ కుందేళ్లను చూసుకోకుండా వాటిని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టాడు. ఆ పొయ్యి మీద పెట్టేసరికి ఆ వేడికి అవి పాపం ఇబ్బంది పడిపోతున్నాయి. అప్పుడే ఈ తల్లి కుందేలు వచ్చింది. ఆ తల్లి కుందేలు వచ్చేసరికి ఈ పిల్లలని లోపటి నుంచి అరుస్తున్నాయట. అమ్మా మేము ఉడికిపోతున్నాం అమ్మా అన్నాయి. అనగానే ఈ కుందేలు ఆ బాణ చుట్టూ ప్రదక్షిణలాగా తిరుగుతూ అమ్మ భయపడకండి, నేను ఉండ్రాళ్ళు దానం ఇచ్చాను, మీకు ఏం కాదందిట. అమ్మా మేము చితికిపోతున్నాం అమ్మా అన్నాయట ఆ కుందేలు పిల్లలన్నీ కూడా. అమ్మా భయపడకండి, ఇగో నేను చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చెప్తున్నాను కదా, నేను చిమ్మిలి దానం ఇచ్చాను, మీకు ఏమీ కాదందిట. అమ్మా మేము పొంగిపోతున్నాం అమ్మా అన్నాయట ఆ పిల్లలన్నీ. అమ్మా మీకు ఏం కాదమ్మా, మీరు పొంగరు, నేను పొంగుబూరెలు దానం ఇచ్చానమ్మా, అందుకని మీకు ఏం కాదందిట. అలా ఇప్పుడు మళ్ళీ అన్నాయట ఈ కుందేలు పిల్లలన్నీ కూడా, అమ్మా మేము వేగిపోతున్నాం అమ్మా, మమ్మల్ని ఎలా రక్షిస్తావు అన్నాయట. అంటే మా కంగారేం పడక్కర్లేదు, నేను వేపుడు బియ్యం దానం ఇచ్చాను, మీకు ఏమీ కాదని చెప్పిందిట ఆ కుందేలు. అట్లా ఒక్కొక్క పదం ఇవి అంటూ ఉంటే ఒక్కొక్క దాన విశేషం ఈ కుందేలు చెప్తూ పిల్లల్ని రక్షించుకుంది. అందుకనే ప్రతి నెల ఒక్కొక్క అమావాస్య రోజు కూడా ఈ కథను చెప్పుకొని తల మీద అక్షతలు వేసుకొని ఈ కథలో చెప్పబడినటువంటి 13 ద్రవ్యాలు ఏవైతున్నాయో వాటిని ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్కటి, అంటే మొదటి అమావాస్య రోజున ఉండ్రాళ్ళు, రెండో అమావాస్య రోజున అటుకులు, మూడో అమావాస్య రోజున ఇంకోటి, ఇలా 13 అమావాస్యలు కూడా వాయినం ఇచ్చి 13 అమావాస్యలు కూడా అయిపోయిన తర్వాత చలిమిడితో ఒక తల్లి కుందేలుని పిల్ల కుందేలుని తయారు చేసి దాన్ని కొత్త బాండిలో పెట్టి ముత్తైదుకు వాయినం ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే గనక పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ సంరక్షింపబడతారు అని చెప్పని ఈ వ్రతం మనకి తెలియజేస్తుంది. ఏ వ్రతకథ పుస్తకాల్లో అయినా సరే ఈ కుందేటి అమావాస్య కథ ఉంటుంది. చక్కగా దీన్ని తెచ్చుకోవడం, హాయిగా ఈ వ్రతకథని ఈ ప్రకారంగా చేసుకోవడం చేసినట్లయితే పిల్లలు 10 కాలాలు చల్లగా ఉంటారంటంలో సందేహమే లేదు. ఇటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ముందుగా గురువారాన్ని పురస్కరించుకొని బాబావారి యొక్క మధ్యాహ్న హారతిని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। साई कृपा दृष्टि कनुमा नी बिड्डल पालन गुनुमा। साई कृपा दृष्टि कनुमा नी बिड्डल पालन गुनुमा। निंदिति नीवे जगत्तुनंता नुव्वु विना अंता माया। నిండితి నీవే జగత్తునంతా నువ్వు వినా అంతా మాయా। సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా। సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా। నే ఒక అంధుని రంధిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా। నే ఒక అంధుని రంధిత బంధిని ప్రభు దర్శనమే ఇమ్మా। సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా। సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా। నీ దర్శనమను ఆనందమున కొంతే తెగలదు మాట। నీ దర్శనమను ఆనందమున కొంతే తెగలదు మాట। సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా।